Okay, leaders, good morning, all of you. Thank you, Shankar sir. Thank you very much, and Durga Prasad gar also. Myself, Ishwara, Crown Director in Visakhapatnam అండి. బిఫోర్ వెస్టేజ్ ఒక జాబ్లో పనిచేస్తానండి. దాదాపు 13 years కష్టపడి పనిచేశాను. బట్ ఇన్కమ్ గ్రోత్ లేక నెక్స్ట్ అక్కడ బాసిజం చాలా ఇరిటేటింగ్ ఉంది. టైం ఫ్రీడమ్ లేక నెక్స్ట్ అక్కడ 13 సంవత్సరాలు అయితే కష్టపడ్డాను. ఈ 13 సంవత్సరాల్లో నాకు అబ్జర్వేషన్ ఏమైందంటే జాబ్ చేసేవాడు ఎవరు కోటీశ్వరుడు అయితే కావట్లేదు. ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే కోటీశ్వరుడు అవుతున్నారని అబ్జర్వ్ చేస్తానండి. బట్ నేను అక్కడ రిజైన్ చేసి నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఒక బిజినెస్ పెట్టుకున్నాను. ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాపు. అది రన్ అవుతున్న టైంలో నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. నా పక్క షాప్ ద్వారా, మహేష్ గారి ద్వారా. ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతదని చెప్పారు. షాప్ మారిస్తే లైఫ్ ఎక్కడ మారుతదని నాకు విచిత్రం అనిపించింది. బట్ ఒకరోజు సీఎన్‌టీ ట్రైనింగ్ అవుతుంటే సండే పూట రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంది. అక్కడ 1,00,000 వస్తది, కార్ వస్తదని చెప్పారు గానీ 1,00,000 కార్ అనేసరికి మన మైండ్ అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మనం అప్పటికి జాబ్ అనే నీడ్‌లో ఉన్నాము. కంఫర్ట్ జోన్‌లో ఉన్నాం. జస్ట్ ఓకే 20,000, 30,000 వస్తే చాలనే దీంట్లో ఉన్నాం కాబట్టి మనకి 1,00,000 కార్ అనేది మన మైండ్‌కి అప్పుడు యాక్సెప్ట్ చేయదు. బట్ అక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుందని అర్థమైంది. అక్కడ కొంతమంది టెస్టిమోనీస్ చెప్పారు. ఈ ప్రొడక్ట్ వాడాను ఈ యొక్క రిజల్ట్ వచ్చింది. ఈ ప్రొడక్ట్ వాడాను ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి చెప్పగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ వాడితే మంచి రిజల్ట్ వస్తదని చెప్పి మా ఇంట్లో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టాను. ఫాదర్‌కి గ్యాస్ట్రిక్ ఉంటే అలోవెరా ఆమ్లా ఇవ్వడం మొదలుపెట్టాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. మా పిల్లల గ్రోతింగ్ చూసి అల్టిమేట్ రిజల్ట్ చూసానండి. దిస్ ఇస్ వండర్‌ఫుల్ రిజల్ట్ అన్నమాట. అమేజింగ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాడిని. అలాంటిది ఎప్పుడైతే ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టానో ఈ రోజుకి 3½ ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మేము హాస్పిటల్ కట్టట్లేదంటే ద పవర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండి. చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఒక మంచి విషయాన్ని మరి 10 మందికి ఎందుకు చెప్పకూడదని థాట్‌తో నా దగ్గరికి ఎవరైతే రావడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టా. ఎందుకంటే జాబ్ చేశాను. సాటిస్ఫాక్షన్ లేదు. బిజినెస్ పెట్టాను. ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తే మంచిదే అనిపించి ఓకే. హ్యాపీ అనుకోని నా షాప్ రెంట్‌లు, కరెంట్ బిల్ వస్తే ఒక 10,000 వస్తే చాలనుకోని జాయిన్ అయ్యానండి. జస్ట్ ఆ ఒక రూ. 10,000 వస్తే చాలనుకోని జాయిన్ అయ్యాను నేను. చేయగా బ్రాంచ్ డైరెక్టర్‌గా అనే పొజిషన్‌కి రాగానే అప్పటికే 11,300 పైనొచ్చింది. సిల్వర్‌గా 15,000 వచ్చింది. గోల్డ్ డైరెక్టర్‌గా 22,000 వచ్చింది. స్టార్ డైరెక్టర్‌గా 64,000 వచ్చింది. ఎప్పుడైతే స్టార్ అయ్యానో ఈ కంపెనీ నుంచి కార్ ఫండ్ వస్తుంది కాబట్టి అదే కార్ ఫండ్ ద్వారా నేను టాటా ఆల్ట్రా టాప్ ఎండ్ కార్ తీసుకున్నాను. అలాగే నా షాప్‌లో చాలా మందికి పాస్‌పోర్ట్‌లు అప్లై చేసేవాడినండి. నేనెప్పుడు అప్లై చేసుకోలేదు. ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్తామని మనకైతే ఇవన్నీ అయితే ఉండవు. అలాంటిది ఫారెన్ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగిందండి. రీసెంట్‌గా థాయిలాండ్ ట్రిప్ 5 డేస్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అలాగే క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. స్టార్ తర డైరెక్టర్ క్రౌన్ అయ్యాను. క్రౌన్‌లో ఈరోజు 1,00,000+ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. జాబ్ చేశాను. ఎవరికైతే అవకాశం అయితే ఇవ్వలేకపోయానో, అలాగే బిజినెస్ పెట్టాను. ఒక పర్సన్‌కి మాత్రమే అవకాశం ఇవ్వగలిగాను. ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని 9,300 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలిగానంటే ఒక్కసారి థింక్ చేయండి. ఎవరి కిందో పనిచేసే ప్లేస్‌లో మనం కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నామంటే ఎంత గర్వంగా చెప్పొచ్చు ఒక్కసారి. ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఒకసారి థింక్ చేయండి. నా లైఫే మారిందంటే మీ లైఫ్ మారుతదని నేనైతే బలంగా చెప్పగలను. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుందాం. ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నానండి. ఏంటి సబ్జెక్టు అంటే, ఎందుకు నా వల్ల కాదు? ఈరోజు నాకు సాధ్యమైంది. రేపు మీకు సాధ్యం అవుతుందా లేదా? అంటే ఖచ్చితంగా అవుతుందండి. ఒకళ్ళకి సాధ్యమైందంటే ఇంకొకళ్ళకి సాధ్యం అవుతుందండి. చాలా మంది ఇది నా వల్ల కాదు. ఇది నాకు సెట్ అవ్వదేమో. ఇది నేను చేయలేనేమో. చాలా మంది రకరకాల అపోహలైతే ఉంటాయండి. వాళ్ళందరికీ ఈరోజు చెప్పే నేను సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎందుకు నా వల్ల కాదు. ఒక్కసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ వల్ల అవుతుందండి ఇది. ఒక్కసారి థింక్ చేయండి. ఇది ఒక కంపెనీ అండి. జస్ట్ లైక్ దట్ ఇదొక కంపెనీ, ఒక ఇండస్ట్రీ. మీరేదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో, మీరేదైతే ఆఫీస్ అయితే ఆఫీసు, కంపెనీ అయితే కంపెనీ, ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ. ఏదైతే అది అనుకోండి. అక్కడ చాలా మంది పీపుల్ పనిచేస్తూ ఉంటారు. ఎవరెవరు పనిచేస్తారంటే, కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ పనిచేస్తూ ఉంటారు. అంటే చదువులేని వాళ్ళు కొంతమంది. అలాగే ఆహ్, చార్టర్డ్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ చూసేవాళ్ళు. అంటే అక్కడ అకౌంట్స్ ఏదైనా కంపెనీ అంటే అకౌంట్స్ ఉండాలి కాబట్టి అక్కడ చార్టర్డ్ అకౌంటోళ్ళు. అలాగే రిటైర్డ్ పర్సన్స్ కొంతమంది అనుభవజ్ఞులు కావాలి కాబట్టి దానికోసం ఏదైనా కంపెనీ రన్ చేయాలని ఏదైనా సీనియర్స్ కావాలి కాబట్టి అలాంటి వాళ్ళు. అలాగే వుమెన్స్ అండ్ హౌస్ వైఫ్స్. ఖచ్చితంగా కావాలండి. ఎనీ కంపెనీలో ఎనీ ఒక ఆఫీస్‌కి గాని వుమెన్స్ అండ్ హౌస్ వైఫ్స్ రిసెప్షన్ కానీ వెళ్ళడానికి చాలా మంది కావాలి. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అంటారు చూడు ఏదైనా కంపెనీలో ఫ్రెషర్స్
జాబ్ చేస్తున్నాం అంటారు. ఇలాగా చాలా కంపెనీలో చాలా మంది ఇలా అంటే కొంతమంది పీపుల్ అయితే ఉంటారు. కానీ వీళ్ళందరికీ ఇన్‌కమ్స్ ఒకలాగా ఉంటాదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. కానీ టైమింగ్ చూసుకుంటే అందరికి 8-10 అవర్స్ డ్యూటీ. టైమింగ్ చూసుకుంటే 8-10 అవర్స్ డ్యూటీ. కానీ ఇన్‌కమ్ చూసుకుంటే అన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. ఒక్కసారి థింక్ చేయండి. టైమింగ్స్ 8-10 అవర్స్ ప్రతి ఒక్కళ్ళు అది ఎవరైనా సరే పని చేయవలసిందే 8-10 అవర్స్. కానీ ఇన్‌కమ్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది మీరు ఒకసారి థింక్ చేయండి. చూడండి ఇదొక హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్‌లో ఎవరుంటారంటే స్టాఫ్ నర్సులని, వార్డ్ బాయ్స్ అని, సూపర్వైజర్స్ అని, డాక్టర్స్ అని, రిసెప్షన్స్ అని, అలాగే అంబులెన్స్ డ్రైవర్స్ అని ఇలా రకరకాల పర్సన్స్ చాలా మందుంటారు. కానీ వీళ్ళందరికీ టైమింగ్స్ చూసుకుంటే 8-10 అవర్సే. కానీ ఇన్‌కమ్స్ అంతంత మాత్రమే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. వార్డ్ బాయ్‌కి ఒకలా ఉంటది, నర్స్‌కి ఒకలా ఉంటది, డాక్టర్‌కి ఒకలా ఉంటది. అలాగే సూపర్వైజర్‌కి ఒకలా ఉంటది, క్లీనింగ్ బాయ్స్‌కి ఒకలా ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెన్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అయితే ఉంటది. అలాగే ఇదొక హోటల్ అండి. హోటల్ మీ అందరికి తెలుసు హోటల్‌లో ఎవరుంటారంటే చెఫ్ ఉంటారు, క్లీనింగ్ బాయ్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు, క్యాషియర్స్ ఉంటారు, అలాగే ఎఫ్&బి మేనేజర్స్ అని ఇలా రకరకాల ఉంటారు. వీళ్ళందరికీ ఇన్‌కమ్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటది. టైమింగ్ చూసుకుంటే 8-10 అవర్స్ అన్నమాట. అలాగే ఇక్కడ మొబైల్ షాప్ అండి. మొబైల్ షాప్‌లో ఎవరుంటారంటే సేల్స్ మాన్స్ ఉంటారు, క్యాషియర్స్ ఉంటారు, మొబైల్ రిపేర్ చేసిన ఉంటారు. ఇలా రకరకాల పీపుల్స్ అయితే ఉంటారండి. వాళ్ళు కూడా సేమ్ టైమింగ్స్ చూస్తే 8-10 అవర్స్ ఇన్‌కమ్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఇన్‌కమ్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఇన్‌కమ్స్ ఉంటాయి. అలాగే ఒక ఆర్గనైజర్ అంటే ఒక స్కూల్ గాని, కాలేజ్ గాని చూసుకుంటే అక్కడ ఎవరుంటారంటే టీచర్స్, ఆయాలని, అలాగే డ బస్ డ్రైవర్స్ అని, అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్ అని, స్కూల్ అయితే హెడ్ మాస్టర్ అని, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్స్ అని ఉంటారనమాట. కానీ మరి వీళ్ళందరి టైమింగ్స్ ఒకటే. కానీ ఇన్‌కమ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుందనమాట. ఎవరిని చూసుకున్నా అలాగే ఉంటుందండి. ఏ కంపెనీ చూసుకున్నా ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఇదొక షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ ఉన్న పర్సన్స్‌కి కూడా సేమ్ టైమింగ్స్. మరి ఒక పర్సన్ ఎన్ని గంటలకు కష్టపడతాడంటే ఒక రోజుకి ఒక పర్సన్ ఏ జాబ్ చేసే పర్సన్ అయినా ఎన్ని గంటలు కష్టపడతాడు అంటే రోజుకి 8-10 అవర్స్ 8 అవర్స్ కష్టపడుతున్న పర్సన్ సంవత్సరానికి ఎన్ని రోజులంటే 365 రోజులు. 365 రోజులు పని చేస్తాడంటే 365 రోజులు కొన్ని సెలవులుంటాయి కాబట్టి 300 డేసే పని చేస్తున్నాడనుకోండి ఎగ్జాంపుల్‌గా. 300 రోజులు సంవత్సరానికి పని చేస్తే ఆ పర్సన్ ఒక మహా అయితే 20 సంవత్సరాలు జాబొస్తే ఆ పర్సన్ ఎన్ని సంవత్సరాలు కష్టపడగలంటే 35 సంవత్సరాలు. అంతకన్నా ఎక్కువ కష్టపడి ఎందుకంటే 25 ఇయర్స్, 30 అంటే ఆల్రెడీ 60 ఇయర్స్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ ఓల్డ్ ఏజ్ అయిపోతుంది కాబట్టి రిటైర్ అయిపోతారు. అంటే ఇలాగా 35 సంవత్సరాలు కష్టపడితే తన కెరియర్ మొత్తం మీద 84,000 గంటలు కష్టపడుతున్నట్లండి. ఒక్కసారి థింక్ చేయండి. ఎనీ పర్సన్ రోజుకి 8 గంటలు, సంవత్సరానికి 300 రోజులు ఇలా 35 సంవత్సరాలు కష్టపడితే తన కెరియర్ మొత్తం 84,000 గంటలండి. ఇప్పుడు నేను చేస్తున్న ఏదైతే చెప్తున్నానో ఆ కంపెనీలో ఒక మినిమమ్ ఇన్‌కమ్ ఒక డిగ్రీ చేసేవాడు లేకపోతే ఒక డిప్లొమా చేసి ఒక ఏదైనా మెకానికల్‌కెళ్తే ఈరోజు ఎంత ఇస్తారంటే 10, 15,000 ఇస్తున్నారండి బయట. పోనీ ఎగ్జాంపుల్‌గా ఆ పర్సన్‌కి ఒక 20,000 ఇన్‌కమ్ వస్తుందనుకోండి. 20,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్న ఒక పర్సను తన కెరియర్ మొత్తం చూడండి ఎంత సంపాదిస్తున్నాడంటే 84,000 ఎ 84,00,000 సంపాదిస్తున్నాడట. 20,000 సంపాదిస్తున్న పర్సన్ తన కెరియర్ మీద మొత్తం మీద 84,00,000 సంపాదిస్తే, ఆయన గంటకెంత కష్టపడుతున్నాడంటే రూ. 100 ఒక్కసారి థింక్ చేయండి. గంటకెంత? రూ. 100 కష్టపడుతున్నాడండి. 20,000 సంపాదించేవాడే రూ. 100 సంపాదిస్తే, అంతకంటే తక్కువ సంపాదించేవాడు రోజుకి ఎంత గంటకెంత ఒకసారి మరి ఇదే రూ. 100 పట్టుకొని తన ఫ్రెండ్స్‌తో టీ టైమ్‌కి వెళ్ళాడనుకోండి. టీ, కాఫీ, సమోసా తింటే సరిపోతుందా అంటే, చాలడం లేదండి. ఈరోజు రూ. 100కి ఏమీ రావటం లేదు. ఒక్కసారి థింక్ చేయండి. అదే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో ఒక సూపర్వైజర్‌గా, ఒక మేనేజర్‌గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇన్‌కమ్ మీరు చూసుకుంటే 40,000, 50,000. ఒక 50,000 సంపాదిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, 50,000 సంపాదిస్తే తన కెరియర్ మొత్తం ఎంత సంపాదిస్తున్నాడంటే ఆహ్, 2,10,00,000 సంపాదిస్తున్నాడు. తన గంటకి ఎంత సంపాదిస్తున్నాడంటే రూ. 250 మరి రూ. 250 సంపాదిస్తున్న పర్సన్ తన ఫ్యామిలీతో సండే పూట ఏదైనా రెస్టారెంట్‌కెళ్తే సరిపోతుందా అంటే బ్రేక్‌ఫాస్ట్‌కే చాలడం లేదండి. ఒక్కసారి థింక్ చేయండి. రూ. 250 ఏమీ కాదండి. 50,000 సంపాదించేవాడికే గంటకి రూ. 250 చాలడం లేదు అంటే ఒక్కసారి థింక్ చేయండి. ఈరోజు మనం బయట 50,000 సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎంత క్వాలిఫికేషన్ కావాలి, ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఒకసారి థింక్ చేయండి. అదే నెట్‌వర్క్ బిజినెస్‌లో, అదే వెస్టేజ్‌లో ఎవరైనా ఉన్నారు అంటే
వెస్టేజ్ లో 1 or 2 years, ఒకప్పుడు 3 years 4 years అన్నారు కానీ ఇప్పుడు 1 or 2 years ఉంటే క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్ కి వెళ్ళొచ్చండి. చాలా మంది 9 months లోను 1 year లోను క్రౌన్ లైన్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. క్రౌన్ డైరెక్టర్ అయితే మినిమం 1 lakh ఖచ్చితంగా సంపాదించవచ్చండి. మినిమం 1 lakh. 1 lakh తీసుకుంటే తన ఒక కెరియర్ మొత్తం మీద ఎంత సంపాదిస్తున్నాడంటే 3,60,00,000 సంపాదిస్తున్నాడు. ఆయన రోజుకి 4, 5 గంటలు కష్టపడితే చాలండి. ఇలాగ 30 సంవత్సరాలు కష్టపడితే చాలండి. 35 సంవత్సరాలు కూడా అవసరం లేదు. చేస్తే 3,60,00,000 సంపాదిస్తున్నట్లు ఈయన గంటకి ఎంత సంపాదిస్తున్నాడంటే దాదాపు రూ. 4,363 సంపాదిస్తున్నాడండి. ఒక్కసారి థింక్ చేయండి. రూ. 100 కోసం మీరు కష్టపడతారా? 4,000 కోసం కష్టపడతారా? ఒక్కసారి థింక్ చేయండి. లైఫ్ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. 4,000 రూపీస్ అనేది మినిమం గంటకి మీరు ఎంతైనా సంపాదించొచ్చండి. ఒక్కసారి థింక్ చేయండి. సీరియస్‌గా 1 or 2 ఇయర్స్ మీరు జాబ్ ఎలా చేస్తున్నారో వెస్టేజ్‌ని అలా చేయండి. 1 ఇయర్ పాటు జాబ్‌లా పనిచేయండి. రెండవ సంవత్సరం టీమ్ లీడర్‌ని తయారు చేయండి. మూడవ సంవత్సరం స్మార్ట్ వర్క్ చేయండి. ఈజీగా ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చేస్తే మీరందరూ సక్సెస్ అవుతారు. ఓకే. ఇదైతే మీరు 100 రూపీస్ పని చేస్తారా? 4,000 మీ ఇష్టం. యువర్ ద డిసైడెడ్ మీరు. నెక్స్ట్ హౌ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూస్. బయట మార్కెట్‌లో మనకేమైనా వాల్యూస్ ఏమైనా పెరుగుతున్నాయంటే ఏం లేదండి. చూడండి వాల్యూస్ ఎలా పెరగాలి అంటే ఒక్కసారి థింక్ చేయండి. ఒక ఆటో డ్రైవర్ రోజుకి ఎంత సంపాదిస్తాడు అంటే 500-1000 సంపాదిస్తాడండి. అదే ఆటో డ్రైవర్ కన్నా ఒక టాక్సీ డ్రైవర్ ఆయనకన్నా ఈయన కొంచెం ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తాడు. ఆయనకన్నా ఈయన బస్ డ్రైవర్ కొంచెం టాక్సీ డ్రైవర్ కన్నా కొంచెం ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. బస్ డ్రైవర్ కన్నా ఒక ట్రైన్ డ్రైవర్ ఆయన ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. వీళ్ళ నలుగురు కన్నా పైలట్ అంటారు. విమానం నడిపేవారిని పైలట్ అంటారు. వీళ్ళందరికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. కానీ వీళ్ళందరిని డ్రైవరే అంటారు. కానీ ఒక్కొక్కలి వాల్యూ ఒక్కొక్కలాగా ఉంటది. కానీ పైలట్‌కున్న వాల్యూ, ఆటో డ్రైవర్‌కున్న వాల్యూ డిఫరెంట్. ఇన్‌కమ్‌లో డిఫరెంట్, వాల్యుబుల్‌లో డిఫరెన్స్ అంతా డిఫరెంట్. ఒక్కసారి థింక్ చేయండి. మీ వాల్యూ ఎక్కడ పెరుగుతుంది? మీ వాల్యూ ఎక్కడ మీ యొక్క ఇన్‌కమ్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? మీ వాల్యుబుల్ ఎక్కడ పెరుగుతుందనేది ఒకసారి థింక్ చేయండి. ఎటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామో ఒకసారి థింక్ చేయండి. అసల మనకి లైఫ్‌లో ఏం కావాలి? అసలు ఏం కావాలో తెలిసిందనుకోండి, ఎలా కావాలనేది ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. లైఫ్‌లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఇదండి. ఏం కావాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలండి. ఆర్థిక స్వతంత్రం. ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలయింది గానీ, ఆర్థిక స్వతంత్రం అయితే రాలేదండి. ఈరోజు వెస్టేజ్‌లో మనం అంతా ఆర్థిక స్వతంత్రంగా టైమ్ ఫ్రీడమ్ అలాగే ఓన్ హౌస్, సొంత ఇల్లు కల అంటారు. చిన్న ఇల్లున్నోడికి పెద్ద ఇల్లు కావాలంటే, పెద్ద ఇల్లున్నోడికి లగ్జరీ హౌస్ కావాలని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కలలుగంటున్నాం. తన ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారంటే, తన జీవిత కాలంలో ఒక మంచి హౌస్ కట్టేసి తన పిల్లలకివ్వాలని ఎవరైనా సరే ఒక హౌస్ కట్టాలనుకోండి. ఎందుకంటే ఈరోజు సిటీలో చూసుకుంటే రెంట్ అవుట్ హౌస్‌లు కూడా కట్టుకోలేకపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక హౌస్ ఉంటే సగం జీవితం అయిపోయినట్లే అని ఫీల్ అవుతాం. అలాంటిది ఇక్కడ బిగ్ హౌస్ కట్టుకోవచ్చు. డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. అలాగే ఒకప్పుడు బైక్ అనేది నీడ్ అండి. ఈరోజు కార్ అనేది నీడ్ అయిపోయింది. ఇక్కడ మన వెస్టేజ్‌లో ఉంటే లైఫ్‌లో లగ్జరీ కార్‌లు తిరగొచ్చండి. అలాగే వరల్డ్ వైస్‌గా టూర్స్. ఒకప్పుడు నేను టూర్స్ వెళ్తానని కూడా నేనెప్పుడు ఊహ లేదండి. ఎందుకంటే ఒకప్పుడు నా షాప్‌లో పాస్‌పోర్ట్‌లు అప్లై చేసేవాడిని. నేనెప్పుడు అప్లై చేసుకోలేదండి. అయినా సరే నేను ఈరోజు వరల్డ్ వైస్‌గా నేను వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఫ్యామిలీతో. ఎలా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అలాగే టైమ్ ఫ్రీడమ్. ఒకప్పుడు నేను టైమ్ ఫ్రీడమ్ లేదని చెప్పేసి నేను నా ఒక జాబ్‌ని రిజైన్ చేయడం మొదలుపెట్టానండి. ఈరోజు నాకు బాసే లేడండి. ఓన్ బాసే లేడు. నేనే రాజు, నేనే మంత్రి. ఎంత టైమ్ ఫ్రీడమ్ అంటే అంత టైమ్ ఫ్రీడమ్. అలాగే నేమ్ అండ్ ఫ్రేమ్ అండి. చూడండి నేను ఎడ్యుకేషన్ విధానంలో చూసుకుంటే చాలా తక్కువ. అయినా సరే ఎక్కడికెళ్ళినా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఒక నేమ్ ఉంటుంది. ఫ్రేమ్ ఉంటుంది. ఈశ్వర్ సార్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ ఉందండి. రీసెంట్‌గా మా మిసెస్ వుమెన్స్ ఎంపవర్‌మెంట్‌కెళ్లారు. ఎవరు చేస్తారండి అంత హానరింగ్. ఆ! దీపక్ సార్ చేతుల మీదుగా హానరింగ్. అలాగే మనకి అవార్డ్ ఫంక్షన్‌లో అలాగే నెక్స్ట్ మంత్ 23 తారీఖు మనకి అవార్డ్ ఫంక్షన్ పిన్ లెవెల్ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి. ఆహ్, మనకి మంచి మంచి పిన్ లెవెల్ పెంచుకోండి. మంచి హానరింగ్ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ అండి. జాబ్‌లో నాకు సెక్యూరిటీ లేదని చెప్పేసి ఓన్‌గా బిజినెస్ పెట్టుకున్నాను. ఎక్కడ సెక్యూరిటీ అయితే లేదండి. ఇక్కడ 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంటుంది. అలాగే హెల్పింగ్ అదర్స్. ఒకప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనిపించేది. కానీ మన పాకెట్టే సపోర్ట్ చేసేది కాదు. ఈరోజు మేము మాకు తొ మాకొచ్చే ఇన్‌కమ్‌లో సగం ఎంతో కొంత కొంతమందికి హెల్ప్ చేయాలనిపిస్తూ హెల్ప్ చేస్తున్నామండి. ఎందుకంటే సంపాదిస్తున్నాం కనబట్టు. లైఫ్‌లో ఇవన్నీ కావాలి. మనకి బయట ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు. ఒక్కసారి థింక్ చేయండి. అవన్నీ దొరికే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అండి. దీన్ని మీరు బిలీవ్ చేయాలి ఖచ్చితంగా. దీన్నే పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు.
ఇది ఒక ఇండియాలో కాదండి, దాదాపు 150 కంట్రీల్లో 100 సంవత్సరాల పైగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఇండస్ట్రీ అన్నమాట. ఇది ఇప్పుడున్న ఈ యొక్క ఇండస్ట్రీని 21 సెంచరీ ఇండస్ట్రీ అంటారు అనమాట. ఓకే. ఒకసారి థింక్ చేయండి. ఒక లాయర్ ఇన్కమ్ పెరగాలంటే ఏం పెరగాలంటే క్రైమ్ రేట్ పెరగాల. అలాగే ఒక డాక్టర్ ఇన్కమ్ పెరగాలంటే ఏం పెరగాలంటే ఇల్‌నెస్, రోగాలు పెరగాల. కానీ ఒక నెట్వర్క్ మార్కెట్ యొక్క ఒక ఇన్కమ్ పెరగాలి అంటే ఎంతో మంది పీపుల్స్‌ని, సొసైటీని డెవలప్ చేస్తే డెవలప్ అవుతాం. చూడండి అందుకే మన కంపెనీ అంటుంది. ఇన్ యువర్ సక్సెస్ లైఫ్ టు అవర్ సక్సెస్. కింద వాళ్ళు సక్సెస్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. మనం సిల్వర్ అవ్వాలంటే కింద మనలాంటి ఒకళ్ళు బ్రాంజ్ చేయాలా. మనం గోల్డ్ అవ్వాలంటే ఇద్దరిని బ్రాంజ్ చేయాలా. క్రౌన్ అవ్వాలంటే ఆరుగురిని మనల్ని డెవలప్ చేయాలా. అందుకే ఎంతోమంది సొసైటీని, ఎంతోమంది పీపుల్ డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం. ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో వెస్టేజ్ ఈ రోజు నంబర్ 1లో ఉందంటే ఒక్కసారి ఎంత గర్వంగా చెప్పొచ్చు. ఇది ఇండియన్ కంపెనీ. ఒక్కసారి థింక్ చేయండి. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్‌కి అపార అవకాశాలున్నాయండి. రాబోయే రోజంతా డైరెక్ట్ సెల్లింగే చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ జారీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మనకి గైడ్‌లైన్స్ అన్నీ ఇచ్చిందనమాట. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డైరెక్ట్ సెల్లింగ్ జీవో నంబర్ 29 అండి. ఈ రోజు గైడ్‌లైన్స్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ గైడ్‌లైన్స్ అయితే ఉన్నాయండి. మన వస్తువులే మనం కొందాం. భారత్‌లో ది బెస్ట్ ఉత్పత్తులు తయారవ్వాలి. మోడీ గారు చెప్తూనే ఉన్నారండి. ఇక స్వదేశీ వస్తువులే. ఖచ్చితంగా మన వస్తువులు మనమే వాడదామండి. ఓకే. వెల్కమ్ టు వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ యొక్క బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్. మీరు ఖచ్చితంగా 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటే మీ ఫ్యూచర్ క్లియర్ అండి. ఖచ్చితంగా నిలబడండి. ఫస్ట్ నిలబడండి. మీకంటూ వస్తారు. మిమ్మల్ని విజయం సాధించడానికి ఎంతోమంది మిమ్మల్ని చేతులు కలుపుతుంటారు. బట్ మీరు నిలబడాలా. ఈరోజు మేము నిలబడ్డాం కాబట్టి ఎంతోమంది మాకు తెలియని పర్సన్సే మాతో ట్రావెల్ చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ట్రావెల్ చేస్తున్నారు అంటే అన్నోన్ పీపుల్స్ ఎక్కువగా వస్తున్నారండి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ మేము నిలబడ్డాం. ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్‌లో ఉంటే మీ ఫ్యూచర్ ఈస్ క్లియర్ అండి. ఓకే. రైట్ టైమ్ టు స్టార్ట్ కెరియర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడున్న రాబోయే రోజంతా డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజులు మిలియనీర్స్ అని చెప్పొచ్చనమాట. చూడండి డైరెక్ట్ సెల్లింగ్‌లో 2025 కల్లా 18,000,000 యూత్ ఉంటారటండి. యంగెస్ట్ పీపుల్. ఇప్పుడైతే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఎవ్వరికి ఆపర్చునిటీ అయితే లేవండి. వాళ్ళందరికీ మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్రోత్సహించొచ్చు. మీరు విన్నారో లేదో గాని డైరెక్ట్ సెల్లింగ్ కోసం ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ కోసం మనకి ఎంబీఏలోను, డిప్లొమాలో పెట్టారండి. 1 ఇయర్‌కి 1,00,000 అలాగే 3 ఇయర్స్ కష్టపడితే 3,00,000 ఖర్చు పెట్టి ఆ డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ మనం ఇక్కడ ఫ్రీ ఐడీ ఇస్తున్నాం, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం, ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. కానీ నేర్చుకోవడానికి మీరు టైం ఇవ్వడం లేదు. ఒక్కసారి థింక్ చేయండి. దీనికి మీరు టైం పెట్టండి. టైమే ఇన్వెస్ట్‌మెంటు. ఓకే. ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వాలతో ఆల్రెడీ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ప్రోత్సహించండి. రాబోయే రోజంతా డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ ఆపర్చునిటీ అయితే లేవు. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ కొడితే అదొక దీనిలాగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడా లేవండి. ఖచ్చితంగా 2025 కల్లా ఇది 64,000 కోట్లు టర్నోవర్ చేస్తున్నట్టండి ఈ ఇండస్ట్రీ. ఇది చిన్న ఇండస్ట్రీ అయితే కాదండి. ఇది గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి చూడండి టాప్ 10లో ఒకప్పుడైతే మన ఇండియా అస్సలు లేదండి. ఎక్కడా లేదు చూడండి. చూడండి ఎక్కడ చూసినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, కొరియా, జర్మనీ, జపాన్ ఇవే ఉన్నాయి తప్ప మనకి ఇండియా ఎక్కడా లేదండి. కానీ ఈ యొక్క ఇండస్ట్రీలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరైతే వుమెన్స్ అండి. 74% వుమెన్సే ఉన్నారండి. 26% మాత్రమే మెన్స్. వుమెన్స్ ఎక్కువగా ఉన్నారండి ఈ ఇండస్ట్రీలో. సో, అద్భుతమైన బిజినెస్. ఎందుకు అంటే ఒక జెంట్ ఎవరైనా ఉన్నారంటే గడప వరకెళ్ళి ప్లాన్ చెప్పొచ్చు. ప్రొడక్ట్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అదే లేడీ అంటే కిచెన్ వరకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని లేడీస్ ఎక్కువగా ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువగా హౌస్ వైఫ్స్‌గా ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేయొచ్చండి. అందుకే ఎక్కువగా 74% జెంట్సే ఉన్నారు. లేడీసే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం. ఇప్పుడు జెంట్స్ అలా అలా పెరుగుతూ ఉన్నారండి ఇప్పుడు గూడా. ఓకేనా? ఈ యొక్క ఇండస్ట్రీలో చూడండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ పనిచేస్తున్నారు చూడండి. 18-24 7% అది ఒకప్పుడు. కానీ రాబోయే రోజుల్లో 18-24 ఎక్కువ మంది ఇప్పుడే వస్తున్నారండి. ఆల్రెడీ యంగెస్ట్ పీపుల్స్ అందరూ ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్‌లో వస్తూనే ఉన్నారండి. రాబోయే రోజులంతా యూత్‌కి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతారో వాళ్ళ ఫ్యూచర్ ఈస్ క్లియర్ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేసరికల్లా ఒక మంచి ఇన్‌కమ్, మంచి లగ్జరీ కారు, మంచి హౌస్ కూడా కట్టుకోవచ్చండి. అంతలా ఉన్నాయి. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు చూసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్ చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుందండి.
వాళ్ళ ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్ అవుతారు. నెక్స్ట్ ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎక్కువగా ఎక్కువగా సేల్ అవుతున్న ఏదైనా ఉన్నాయంటే, ఒకటి ఎక్కువ ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒకటి హెల్త్ కేర్, 2 కాస్మెటిక్స్. ఎవరింటికి వెళ్ళినా సరే హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్లే ఉంటాయండి. చూడండి, మోకాళ్ళ నొప్పులకి, ఇది షుగర్కి, బీపీ, అంటే ఎక్కువగా ఖర్చు పెడుతుందంటే హెల్త్ కేరే. సెకండ్ది కాస్మెటిక్స్, బ్యూటీ కేర్. ఆ రెండు మన వెస్టేజ్లు ఉన్నాయి కదా, మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు, మనం ఎందుకు ఇన్కమ్ సంపాదించుకోకూడదు? ఈ యొక్క రెండింటికి ఈ రోజు చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్ చాలా మంది ఉన్నారండి. చూడండి, చాలా మంది సెలబ్రిటీలు, చూడండి, నేను మోకాళ్ళ నొప్పులకి ఇది వాడాను, మోకాళ్ళ నొప్పులకి ఇది వాడాను, మీరు టీవీలో చూస్తూనే ఉన్నారు. వాళ్ళు వాడింది ఉండదు, ఏమన్నా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ మనం వాడి ప్రమోట్ చేస్తున్నామే, ఇంకా బలంగా చెప్పొచ్చు కదా. ఒకసారి థింక్ చేయండి, మనం ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్కరు మీరు ఏదైతే వాడుతున్న ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయండి. ఆ ప్రొడక్ట్ పట్టుకోండి, ఈ ప్రొడక్ట్ నేను వాడాను, ఈ ప్రొడక్ట్ వల్ల నాకు ఈ యొక్క బెనిఫిట్ వచ్చింది అని మీరు ఎందుకు, యూట్యూబ్ ఉంది మనకి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మీ స్టేటస్ లో పెట్టుకోవచ్చు. ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? యు ఆర్ ద సెలబ్రిటీ, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్. ఈ యొక్క 400+ ప్రొడక్ట్ మీరే బ్రాండ్ అంబాసిడర్. అది ఫీల్ అయి చేస్తేనే మీ యొక్క సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం అంతా ఈ రెండు ఇండస్ట్రీల పక్కన చూస్తున్నారు కాబట్టి, ఈ రెండింటిని మనం ప్రమోట్ చేసుకుంటే ఈ రోజు ఇక్కడ మిలియనర్స్ మనం కావచ్చు. ఇదంతా గ్లోబల్ రిపోర్ట్స్ అండి. ఈ రోజు చూసుకుంటే చూడండి, ఈ రోజు కూడా గ్లోబల్ లో మన వెస్టేజ్ కంపెనీ అడుగుపెట్టిందంటే ఎంత గర్వంగా చెప్పొచ్చు. ఒకసారి చూడండి, ఇంతవరకు విదేశాల నుంచి మన ఇండియాకి వచ్చిన కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిన మొట్టమొదటి కంపెనీ మన వెస్టేజ్ అని గర్వంగా చెప్పొచ్చండి. కాలర్ ఎగరేసి మరీ చెప్పొచ్చండి. చూడండి, విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అంటే నేను వెస్టేజ్ అని గర్వంగా చెప్తానండి. ఐఎమ్ ఇండియన్, నేను కూడా ఇండియన్ కంపెనీలో ఉన్నాను, ఓకే అని గర్వంగా చెప్పవచ్చండి. ఈరోజు చూసుకుంటే వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఉంది, విజనరీ మేనేజ్మెంట్ ఉంది. కంపెనీ యొక్క విజన్ ఏం చెప్తుందంటే, టు హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఆర్థిక స్వతంత్రులుగా ఎదగండి, ఉన్న స్థానంలో ఉండిపోకండి. పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ ఇక్కడ ధనవంతులు అవ్వడానికి మనకు ఒక అవకాశం వచ్చింది కదా, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక్కసారి వండర్ఫుల్ మేనేజ్మెంట్ అండి. ఈ రోజు చూసుకుంటే మనకి మానవ రూపంలో ఉన్న దేవుడు అని చెప్పొచ్చండి వీళ్ళందరూ. ఈ రోజు ఎన్నో కోట్ల మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తున్నారండి. ఒక నార్మల్ పీపుల్ కూడా ఈ రోజు లగ్జరీ లైఫ్ తీసుకున్నారంటే ఈ యొక్క ఈ ముగ్గురు దయ వల్ల అండి. ఈ రోజు ఒక్కసారి థింక్ చేయండి, వీళ్ళెప్పుడు మనం ఎప్పుడు తలుస్తూ ఉండాలండి. ఎందుకంటే మనందరికి ఈ రోజు ఉపాధి ఇచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, చూడండి, గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్, హ్యాట్రిక్ సర్టిఫికేట్ ఉంది మనకి. ఎంతో మందికి ఈరోజు ఆ మనకు ఉపాధి ఇస్తుందండి ఈ కంపెనీ. ప్రతిదీ మన యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా. నార్త్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ బ్రాండ్ అవార్డు 2018లోనే మనకు వచ్చిందండి. ఒక్కసారి థింక్ చేయండి. అలాగే గ్లోబల్ లో చూసుకుంటే 2017లో 93వ ర్యాంకులో ఉంది, 2018 వచ్చేకల్లా 63వ ర్యాంకు, 2019లో 30వ ర్యాంకు ఉంది. ఈ రోజు చూసుకుంటే 2024 గ్లోబల్ లో చూసుకుంటే 36 ర్యాంకులో ఉంది. కోవిడ్ టైంలో ఈ రోజు అన్ని బిజినెస్లు పడిపోతున్న మన బిజినెస్ ఎప్పుడో పైకే వెళ్తుంది తప్ప ఎక్కడా డౌన్ అయితే అవ్వలేదండి. ఈ రోజు వెస్టేజ్ కంపెనీని చూసి వెస్టేజ్ యొక్క మేనేజ్మెంట్ లో ఉండాలని ప్రతి కంపెనీని చూస్తుంది. వెస్టేజ్ యూనిఫామ్ లో మెయింటైన్ చేయాలని ఈరోజు ప్రతి కంపెనీ డూప్లికేషన్ చేస్తుంది. వెస్టేజ్ సింబల్ లాగా ఉండాలి, వెస్టేజ్ ప్లాన్ లాగా ఉండాలి. ఈ రోజు ఎక్కడ చూస్తున్నా సరే వెస్టేజ్ యొక్క ఫారెన్ ట్రిప్ లో కానీ, కార్ ఇవ్వడంలో కానీ, ప్రతి దాంట్లో ఈ రోజు మనకి ముందు ముందు స్థానంలో ఉందంటే, ప్రతి ఒక్కరు ఈ రోజు 100 సంవత్సరాలు ఉన్న కంపెనీని కూడా వెస్టేజ్ ని డూప్లికేషన్ చేస్తున్నారంటే, ఈ యొక్క కంపెనీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల మనం ఎంత ప్రౌడ్ గా చెప్పొచ్చండి. ఐఎమ్ ద వెస్టేజ్ అని గర్వంగా మనం చెప్పొచ్చు. అంత మంచి కంపెనీలో మనం ఉన్నామండి. ఓకే, ఈ కంపెనీ చూడండి, ఎక్కడ చూసిన 2005 నుంచి ఈ రోజు కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదండి. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందండి. ఈ కంపెనీకి ఎన్నో రకాల అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఉన్నాయి. చూడండి, ప్రతిదీ ఈ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెప్తే చాలు, ప్రతి ఒక్కరు వచ్చి వెస్టేజ్‌లో జాయిన్ అవుతారు. ఖచ్చితంగా ట్రాక్ రికార్డ్ తెలుసుకోండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ కంపెనీకి ఏమేమి సర్టిఫికేట్‌లు ఉన్నాయి? ఈ కంపెనీ హిస్టరీ ఏంటి? ఈ కంపెనీ ఎన్ని కార్లు ఇచ్చింది? ఈ కంపెనీ హౌస్ ఫండ్ ద్వారా ఎంతమంది హౌస్ తీసుకున్నారు? కార్ ఫండ్ ద్వారా ఎంతమంది కార్లు తీసుకున్నారు? ఎంతమంది లగ్జరీ కార్లు తీసుకున్నారు? ఎంతమంది ఫారెన్ ట్రిప్స్ ఎళ్లారు? ఎంతమంది 1,00,000 ఇన్‌కమ్స్ ఉన్నారు? ఎంతమంది 5,00,000 ఇన్‌కమ్స్ ఉన్నారు? ఎంతమంది 10,00,000 ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళున్నారు? మీరు తెలుసుకుంటే, ఈ యొక్క ట్రాక్ రికార్డ్ చెప్తే ప్రతి ఒక్కళ్ళొచ్చి జాయిన్ అవుతారండి. ఖచ్చితంగా ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్, ఈ యొక్క ట్రాక్ రికార్డ్ మీరు కంపెనీ ప్రొఫైల్ ప్రతి ఒక్కళ్ళకి తెలియాల. ఎవ్వరైనా మీరు ఐడీ వేయాలి అంటే ఆ పర్సన్ ఫస్ట్ చెప్పేది కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి. సబ్బు, పేస్ట్ కాదు. ఈ కంపెనీ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడెప్పుడు నుంచి ఎన్ని అవార్డులు పొందింది? ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నందుకు మనం గర్వంగా చెప్పాలి.
వాళ్ళు చేయలేదంటే వాళ్ళకి అర్హత లేదనుకుంటే. ఏదైనా ఒక కంపెనీలో ఒక సీఈఓ పోస్ట్‌కి అప్లై చేశారు. ఒక పోస్ట్ ఉంది. ఎన్నో మంది లక్షల మంది పెడతారు. అందరికీ రాదండి. కొంతమందికే వస్తుంది. అది ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకే. వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళందరికీ అర్హత ఉండాల. వాళ్ళు జాయిన్ అవ్వలేదని మీరెప్పుడు బాధపడకండి. ఎవరైతే మనలాంటి మైండ్ సెట్ ఉంటారో, మనలాంటి పీపుల్స్ ఉంటారో, మనలా మిలియనీర్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు. అలాంటి వాళ్ళు వెతకండి. ఈజీగా మనకి దొరుకుతారు. ఈ కంపెనీలో ఐఎస్ఐ సర్టిఫికేట్స్ అని ఇలా అన్ని రకాల కంపెనీ యొక్క చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఈ కంపెనీ యొక్క విజన్ చెప్పండి. ఆల్రెడీ 4,00,00,000 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఇది 10,00,00,000 డిస్ట్రిబ్యూటర్లు ఉండాలని. కంపెనీ ఆల్రెడీ 9 కంట్రీలో ఉంది. ఇది 50 కంట్రీలో విస్తరించాలని. ఈ 50 కంట్రీలో ఎక్కడైనా మనం బిజినెస్ చేయొచ్చండి. అలాగే ఈ కంపెనీలో ఆల్రెడీ 10,000 ప్లస్ కార్లు ఇచ్చింది. ఇది 1,00,000 కార్లు ఇవ్వాలని చెప్పి ఈ కంపెనీ ఆల్రెడీ 450 ప్లస్ లగ్జరీ కార్లు ఇచ్చింది. ఇది 10,000 ప్లస్ లగ్జరీ కార్లు ఇవ్వాలని. ఈ కంపెనీ యొక్క టర్నోవర్ 3,500 కోట్లండి. ఇది 20,000 కోట్లు టర్నోవర్ చేయాలని ఒక్కసారి థింక్ చేయండి. టర్నోవర్ పెరుగుతుంటే మన ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! అర్థమవుతుందా ఒక్కసారి? మీ పీవీలు పెరుగుతుంటే ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! మీ లెవెల్స్ పెంచుతుంటే మీ ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! ఒక్కసారి థింక్ చేయండి. రాబోయే రోజుల్లో మనమంతా ఒక విజనరీ కంపెనీలో ఉన్నాం కాబట్టి, మనం కూడా ఒక విజన్ పెట్టుకొని పని చేయండి. ఖచ్చితంగా 3 మంత్స్‌లో ఏమవ్వాలి, 6 మంత్స్‌లో ఏమవ్వాలి, అలా పెట్టుకొని పని చేస్తే ఈజీగా మనం సక్సెస్ అవుతాము. ఓకే. అలాగే ఈ కంపెనీకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్‌లో మనకుందండి. ఈ కంపెనీలో హలాల్ సర్టిఫికేట్ ఉంది, జీఎంపీ సర్టిఫికేట్ ఉంది. అలాగే ఐఎస్ఐ సర్టిఫికేట్ వస్తుంది. ఎస్‌జీఎస్ సర్టిఫికేట్ ఉందని మీరు గర్వంగా చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ చెప్పండి. వెస్టేజ్ సంస్థతో అభివృద్ధి సాధ్యం. వెస్టేజ్‌లో ఉంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి ఉపాధి కల్పిస్తున్న వెస్టేజ్ సంస్థలు. ఈరోజు చూస్తుంటే ఎంతో మందికి ఉపాధి ఇస్తుందండి. ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఉందో ఇది చాలా బాగా వినండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఎవరైతే గీతలు పెడుతున్నారో వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి థింక్ చేయండి. ఎవరో పిల్లలకి ఇస్తుంటారు. ఓకే. ఒకసారి చూడండి. మిలియనీర్స్ ఎలా అవుతున్నాం చూడండి. ఈయన పేరు మహమ్మద్ మోనీ ఖాన్ అండి. ఈయన ఢిల్లీలో ఉంటారు. ఒక ఫుడ్ పార్క్ మీద టీ షర్ట్‌లు, బనియన్‌లు, కర్చీఫ్‌లు అమ్ముకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఒక ఫుడ్ పార్క్ మీద ఒక టీ షర్ట్‌లు, బనియన్ అమ్ముకునే ఒక పర్సను ఒక 10 ఇయర్స్ బ్యాకు రోజుకి నెలకి ఎంత సంపాదించేవాడంటే ఒక 10,000-15,000 సంపాదించేవాడు. 10 ఇయర్స్ బ్యాక్. ఆ పర్సను ఇప్పుడు అదే ఫీల్డ్‌లో ఉంటే ఇప్పుడు ఎంత సంపాదించొచ్చు? మీరు చార్ట్ రూపంలో చెప్పాలి చాలా ఫాస్ట్‌గా. ఈయన 10 ఇయర్స్ బ్యాకు టీ షర్ట్‌లు, బనియన్‌లు అమ్ముకున్న పర్సన్ టైలరింగ్‌గా చేసుకుంటూ ఆహ్, ఒక 10,000-15,000 సంపాదించుకునే పర్సను ఆఫ్టర్ 10 ఇయర్స్ అదే ఫీల్డ్‌లో ఉంటే ఎంత సంపాదించొచ్చు? డియర్ లీడర్స్ పర్ మంత్ అదే టీ షర్ట్‌లు, బనియన్‌లు అమ్ముకుంటే ఫుడ్ పార్క్ మీద ఉన్న పర్సను 10,00,000 ఎలా సంపాదిస్తాడండి? టీ షర్ట్‌లు, బనియన్‌లు అమ్ముకుంటే 10,00,000 వచ్చేస్తదా ఫుడ్ పార్క్ మీద? 30,000 సెవెన్ 7,000 పర్ మంత్ 20,000 30,000 ఓకే. ఓకే. అట్‌లీస్ట్ ఆ పర్సన్ ఇప్పటికి మహా అయితే పని చేస్తే ఒక 20,000-30,000 అయితే సంపాదించొచ్చు. ఎందుకు అంటే అప్పుడు కర్చీఫ్ కాస్ట్ రూ. 5, రూ. 3 ఉండేది. ఇప్పుడు కర్చీఫ్ కాస్ట్ 10-20 రూపీస్ ఉంది. అప్పుడు టీ షర్ట్ కాస్ట్ 20, 30 ఉండేది. ఈరోజు 100, 150 ఉంది. అలా అంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈరోజు 30,000 పైన సంపాదించొచ్చు. అదే ఫీల్డ్‌లో ఉంటే. కానీ ఆ పర్సన్ అది చేసుకుంటూ వెస్టేజ్‌లో ఒక ఐడీ యేసుకొని పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ ఈ మంత్ ఇన్‌కమ్ 20-25 లాక్స్ సంపాదిస్తున్నాడు. మంత్ ఇన్‌కమ్. ఈరోజు ఒక బీఎండబ్ల్యూ కార్‌లో తిరుగుతూ ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకుంటూ ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యాడండి. మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ పేరు కొట్టండి. అన్‌నోన్ నేమ్ అని వస్తది. ఈయన పేరు కొడితే 24 పేజీల ఒక మ్యాటర్ వస్తుందండి. ఈయన చూడండి మహమ్మద్ మోనీ ఖాన్ అని మీరు గూగుల్‌లో కొడితే 24 పేజీల మ్యాటర్ వస్తుంది. ఒక్కసారి చూడండి ఎంత సెలబ్రిటీ. ఒక్కసారి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని ఈరోజు చూసుకుంటే దాదాపు 20-25 లాక్స్ ఇన్‌కమ్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. అదే పాత ఫీల్డ్ ఉంటే 20,000-30,000 సంపాదించడానికి నానా కష్టపడాల. ఈరోజు లగ్జరీ లైఫ్ హ్యాపీగా. అన్‌నోన్ పర్సన్ చదువు లేదు, ఏమీ లేదు. ఈరోజు వెస్టేజ్‌లో ఒక మిలియనీర్ అయ్యాడు. నెక్స్ట్ 'సుదర్శన్ మహాంతి' మీ అందరికీ తెలుసు. అక్కడ ఆర్ఐపీ పెట్టానంటే చనిపోయిన వ్యక్తి. ఈయన ఒక చార్టర్డ్ అకౌంట్ అండి. చార్టర్డ్ అకౌంట్ ఉన్న పర్సన్ మంచి ఇన్‌కమే దాదాపు 1.5 లాక్స్ ఇన్‌కమ్ సంపాదించిన పర్సన్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ నచ్చి ఈ యొక్క బిజినెస్ ఇండస్ట్రీ ఈ యొక్క బిజినెస్ గ్రోత్ చూసి
పార్ట్ టైమ్‌గా చేశాడు. అలా ఒక 6 ఇయర్స్ బాగా కష్టపడ్డాడండి. 6 సంవత్సరాల్లో 10 లాక్స్‌కి రీచ్ అయిపోయాడు. సమ్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయాడు యాక్సిడెంట్‌లో. చనిపోయిన తర్వాత అక్కడ చార్టర్డ్ అకౌంట్‌లో చనిపోతే వాళ్ళ వైఫ్‌కి గాని ఎవరికీ జాబ్ ఉండదు. ఇన్‌కమ్‌కి అయితే ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ చేయాలి. లేదా వాళ్ళు ఏదైనా చేయడమే. కానీ వెస్టేజ్‌లో 3 తరాల ఇన్‌కమ్ ఉంది కాబట్టి, ఆ తర్వాత వాళ్ళ వైఫ్‌కి ఐడీ షిఫ్ట్ అయింది. ఈరోజు దాదాపు పర్ మంత్ ఇన్‌కమ్ 14-15 లక్షలు ఎళ్తుందండి. పర్ మంత్ ఇన్‌కమ్ ఒకసారి థింక్ చేయండి. చనిపోయినా కూడా ఇన్‌కమ్ అనేది తగ్గలేదు, పెరిగింది తప్ప. నెక్స్ట్ ఈయన పేరు రమేష్ పూనం అండి. ఈయన చెన్నైలో ఉంటారు. ఈయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్ అయితే రిటైర్ అయిపోయారండి. ఒక చేతక్ బైకు, ఒక 50,000 ఇన్‌కమ్ తీసుకునేటప్పుడు రిటైర్ అయిపోయాడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్‌గా. ఆ టైంలో బీచ్‌లో ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మనలాంటి ఒక లీడర్ వెస్టేజ్ కోసం చెప్పి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీరు ఎలాగో పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ చేసుకోవచ్చు అంటే ఆయన ఎలాగో రిటైర్ అయిపోయిన ఖాళీగా ఉన్న ఏదో హెల్త్ అంటున్నారు చూద్దాం అని చెప్పేసి దానికోసం స్టడీ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడండి. ఈరోజు దాదాపు 20-30 లాక్స్ పర్ మంత్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తాడు. ఒక లగ్జరీ కార్‌లో తిరుగుతున్నాడు. ఒక లగ్జరీ హౌస్ కట్టుకున్నాడు. ఈయనేం చెప్తాడంటే ఫ్యాషన్ ప్లస్ కాన్ఫిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఈక్వల్ సక్సెస్ అంటాడు. ఫ్యాషన్‌గా పనిచేయాలా, కన్సిస్టెన్సీగా పనిచేయాలా, కాన్ఫిడెంట్‌గా పనిచేయాలా, ఎక్స్‌పీరియన్స్ ఉపయోగిస్తే తర్వాత వచ్చేది సక్సెస్ అని చెప్తుంటాడు. ఈరోజు ఒక రిటైర్ పర్సన్ ఈరోజు వెస్టేజ్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యాడు. అలాగే చూడండి దీపాలి పత్రావాలా ఒక హౌస్ వైఫ్ అండి. వాళ్ళ హస్బెండ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తే ఒక అనారోగ్యంగా బాగాలేకపోతే ఒక 2, 3 మంత్స్ జాబ్‌కెళ్ళకపోతే ఎవరైనా సరే 2 నెలలు, 3 నెలలు జాబ్‌కెళ్ళకపోతే ప్రైవేట్ జాబ్‌లో ఉంచుతారంటే ఆటోమేటిక్‌గా తీసేసి ఇంకో పర్సన్‌ని యేసుకుంటారు. అలాగే ఆ జాబ్‌లో వేరే పర్సన్ వేసుకోవడం వల్ల కొంచెం ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వేరే జాబ్ చేద్దామా, ఏం చేద్దామని డిసైడ్ అయిన టైంలో వెస్టేజ్ ఒక ప్లాట్‌ఫార్మ్ తనకి పరిచయం అయిన తర్వాత దీన్ని సీరియస్‌గా చేద్దామని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సీరియస్‌గా పనిచేశారండి. ఈరోజు ఆవిడ రోల్ మోడల్ అండి. పర్ మంత్ ఇన్‌కమ్ 50 లక్షల పైన సంపాదిస్తుంది. పర్ మంత్ ఇన్‌కమ్. ఎంతోమంది లేడీస్‌కి ఇన్‌స్పిరేషన్ ఈరోజు లగ్జరీ లైఫ్ చూస్తుందండి. ఒక్కసారి థింక్ చేయండి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్న పర్సన్ ఈరోజు వెస్టేజ్‌లో మిలియనీర్స్. అలాగే శివం గోస్వామి అండి. ఒక స్టూడెంట్‌గా కెరియర్ స్టార్ట్ చేశాడండి. ఈరోజు ఎంతో మందికి స్టూడెంట్స్‌కి లైఫ్ ఆహ్, క రోల్ మోడల్ అండి. ఈరోజు చూసుకుంటే దాదాపు 12-15 లక్షలు సంపాదిస్తున్నాడు పర్ మంత్ ఇన్‌కమ్. ఈయన టీమ్‌లో అందరూ స్టూడెంట్సే అండి. ఈయన బెంగుళూరులో టిఫిన్ చేస్తే ఢిల్లీలో లంచ్ చేస్తాడండి. అలా తిరుగుతున్నారండి స్టూడెంట్స్. ఒకసారి థింక్ చేయండి. ఎంతో మంది స్టూడెంట్స్‌కి ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ వెస్టేజ్‌లో ఈరోజు రోల్ మోడల్ అయ్యాడు. ఒక రిటైర్డ్ పర్సన్ వెస్టేజ్‌లో ఈరోజు రోల్ మోడల్ అయ్యాడు. ఒక చార్టర్డ్ అకౌంట్ పర్సన్ చనిపోయినా ఈరోజు వెస్టేజ్‌లో మిలియనీర్స్ అయ్యాడు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ లేడీ లెజెండరీ ఈరోజు చూసుకుంటే వెస్టేజ్‌లో ఒక మిలియనీర్ అయ్యారండి. ఒక స్టూడెంట్ అంటే ఎంతో మందికి కెరియర్ ఇచ్చిందండి వెస్టేజ్. ఎటువంటి పర్సన్‌కైనా ఒకటే లగ్జరీ లైఫ్ ఇస్తుందండి. ఒక్కసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి దీనికోసం. ఓకే. ఈరోజు చూడండి మీరు గూగుల్‌లో కొట్టండి స్టూడెంట్స్ ఇన్ వెస్టేజ్. ఎంతోమంది స్టూడెంట్స్ వెస్టేజ్‌లో చేస్తున్నారండి. ఒకసారి థింక్ చేయండి. అలాగే మీరు ఇంజినీర్ ఇన్ వెస్టేజ్ అని గూగుల్‌లో కొడితే ఎంతోమంది స్టూడెంట్స్ టెస్టిమోనీస్ ఉంటాయి. ఎంతోమంది బాగా కష్టపడి చదువుకున్నారు. ఇంజినీర్ అవ్వాలని చదువుకున్నారు. అయినా వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈరోజు సక్సెస్‌ఫుల్ అయ్యి మిలియనీర్స్ అవుతున్నారండి. అలాగే టీచర్స్ ఇన్ వెస్టేజ్. ఎంతోమంది టీచర్స్ వెస్టేజ్‌లో చేస్తున్నారండి. ఒక్కసారి థింక్ చేయండి. వాళ్ళ టెస్టిమోనీస్ వినండి. ఎందుకు వెస్టేజ్ చేస్తున్నారు? ఎందుకు వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అలాగే చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ ఇన్ వెస్టేజ్. ఎంతోమంది చార్టర్డ్ అకౌంట్. ఈరోజు మీకు సుదర్శన్ మహంతే కాదండి. చాలా మంది ఉన్నారు చార్టర్డ్ అకౌంట్స్. ఈరోజు వెస్టేజ్‌లో కెరియర్‌గా చేస్తున్నారు. అలాగే హౌస్ వైఫ్ ఇన్ వెస్టేజ్. ఎంతోమంది హౌస్ వైఫ్ రానోళ్ళు కూడా ఈరోజు వెస్టేజ్‌లో ఇన్‌కమ్ సంపాదిస్తున్నారండి. మీ అందరికి తెలుసు మనందరికీ స్కూల్ ఆయా, బేబీ మేడం ఈరోజు 4.5 లాక్స్ ఇన్‌కమ్. అలాగే డాక్టర్స్ ఇన్ వెస్టేజ్ అని కొట్టండి. ఎంతోమంది టెస్టిమోనీస్ ఉన్నాయండి డాక్టర్స్‌వి ఈరోజు. అలాగే చూసుకుంటే ఆర్మీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. నా టీమ్‌లో పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. ఎంతోమంది నా టీమ్‌లో కూడా ఉన్నారు. అలాగే మీ టీమ్‌లోకి వస్తారు. బట్ మీరన్నది నిల్చోండి. ఇంతమంది బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్‌లకి వెళ్ళే వాళ్ళందరూ వెస్టేజ్‌లో ఈరోజు జాయిన్ అయ్యి ఫుల్ టైమ్ చేసి వెస్టేజ్‌నే కెరియర్‌గా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అందరూ వచ్చి చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఒకసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కరి వల్ల అవుతుందండి. బట్ మీరు బిలీవ్ చేయాలా? ఒక్కసారి చూడండి ఆసియా ఖండం మొత్తం హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు. ఈరోజు 1,68,00,000 సంపాదిస్తున్నారు.
ఆయన ఎలా సంపాదించారు, ఏ విధంగా చేస్తే ఆయన కాపీ చేస్తే మనం కూడా అవుతుంది కదా! ఆయన ఏ విధంగా వెళ్లారు సేమ్ ఆయనకి అదే ప్లాన్, మనకి అదే ప్లాన్. ఒకసారి థింక్ చేయండి. అలాగే వీళ్ళందరూ సుదర్శన్ మహాంతి మీ అందరికి తెలుసు. ఇప్పుడు మీకు చూపించాను. చనిపోయిన తర్వాత కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీ త్రూ ఓన్లీ వెస్టేజ్‌లో ఉందన్నమాట. ఒకసారి థింక్ చేయండి. ఓకే. అలాగే స్టూడెంట్స్‌గా ఉన్నారు చూడండి. వీళ్ళందరూ అబ్దుల్ సబీర్ మీ అందరికీ తెలుసు. కరోనా టైంలో కూడా 11 నెలలకు 1,04,00,000 సంపాదించారు. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌కమ్స్ లేవు. అయినా సరే ఆ టైంలో ఈరోజు వీళ్ళందరూ స్టూడెంట్స్‌గా జాయిన్ అయ్యారండి. ఈరోజు దాదాపు చూసుకుంటే సబ్బీర్ గారు దాదాపు 16,00,000 తీసుకుంటున్నారు. అలాగే మనకి ఈయన కూడా చూస్తే దాదాపు 12-14 లక్షల పైన సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ స్టూడెంట్సే. ఒకప్పుడు చూసుకుంటే చూడండి ప్లాట్‌ఫార్మ్‌లో ఎలా ఉండేవాడు. బస్ స్టాప్‌లో పడుకుండేవాడు. ఈరోజు చూసుకుంటే లగ్జరీ లైఫ్. అలాగే మనకి 'సిద్ధార్థ్ సింగ్' గారి తర్వాత వచ్చిన 'సుబ్బయ్య శెట్టి' గారు ఈరోజు దాదాపు 50,00,000 పైన సంపాదిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన 'మోహన్ రావు' గారు ఈరోజు చూసుకుంటే 22,00,000 పైన సంపాదిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన మన 'సునీల్ కుమార్ సాహు' సార్ 9.5 లాక్స్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. అలాగే ఆయన తర్వాత వచ్చిన 'దొరబాబు' గారు 4 లాక్స్ ప్లస్ తీసుకుంటున్నారు. ఆయన తర్వాత వచ్చిన మనకి 'రామకోటి' గారు ఈరోజు ఆయన 4 లాక్స్ తీసుకుంటున్నారు. ఆయన తర్వాత వచ్చిన 'సింతూర్ శ్రీనివాస్' గారు ఆయన కూడా 4 లాక్స్ తీసుకుంటున్నారు. చూడండి వీళ్ళందరికీ సేమ్ ప్లాట్‌ఫార్మ్. వీళ్ళందరిని మనం కాపీ చేస్తే చాలండి. వాళ్ళు ఏం చేశారో చేస్తే మనకి ఆయన తర్వాత వచ్చిన మన 'శంకర్' గారు ఈరోజు చూసుకుంటే 1,25,000 పైన సంపాదిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన 'బ్రహ్మాజీ' గారు ఈరోజు 1,09,000 పైన సంపాదిస్తున్నారు. ఒకసారి థింక్ చేయండి. ఆయన తర్వాత వచ్చిన 'మహేష్' గారు ఈరోజు ఈసీడీగా ఆల్రెడీ 1,40,000 పైన సంపాదిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన నేను ఒక జెరాక్స్ మ్యాన్‌గా ఉన్నా. ఈరోజు 1,00,000 ప్లస్ తీసుకుంటున్నాను. మరి నా తర్వాత వచ్చిన పర్సన్స్ ఈరోజు రామచంద్రపురంలో ఉంటారు మేడం గారు. ఎంఏ, బీఈడీ చదువుకున్నారు. ఈరోజు చూడండి ఆవిడ 65,000 ప్లస్ తీసుకుంటున్నారు. ఆవిడ తర్వాత వచ్చిన గౌరీ మహాలక్ష్మి గారు. మేడం గారు కూడా ఎంఏ, బీఈడీ చదువుకున్నారు. చూడండి వీళ్ళు 4 మంత్స్‌కే ఆల్రెడీ 2,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారండి. మరి వీళ్ళందరూ జాబ్‌లో చేసుకుంటే 10,000 సంపాదించడానికి నానా ఇబ్బందులు పడేవాళ్ళు. కాలేజీలో లెక్చరర్‌గా, ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన 10, 15,000 రావడానికి నానా ఇబ్బంది పడేవారు. ఈరోజు వెస్టేజ్‌లో టైమ్ ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, హెల్త్ ఉంది, ఎన్నో నేమ్ అండ్ ఫ్రేమ్ ఉంది. ఎన్నో రకాల హ్యాపీగా లైఫ్ ఎర్న్ చేస్తున్నారండి. మరి ఈళ్ళందరి వల్ల అయింది కదా! ఒకసారి థింక్ చేయండి. ఈయన చెప్తున్నారు. నేను జాబ్ 14 సంవత్సరాలు కష్టపడితే నా కెరియర్ మొత్తం 28,000 సంపాదించడానికి 14 సంవత్సరాలు టైం పడితే, వెస్టేజ్‌లో 2 సంవత్సరాల్లో ఒక కార్ తీసుకున్నాను. 1,15,000 ఇన్‌కమ్ తీసుకున్నాను అంటున్నాడు. ఈయన బార్బర్‌గా ఉండేటప్పుడు చూడండి ఎలా ఉన్నారు. ఈరోజు లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. లైఫ్ స్టైల్ మారిపోయిందని చెప్తున్నారండి. ఒక్కసారి థింక్ చేయండి. బిఫోర్ వెస్టేజ్ ఇలా ఉన్నా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఒక్కసారి థింక్ చేయండి. ఒక్కసారి లైఫ్ చేంజ్ చేయడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీ ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ మిలియనర్స్ అవుతారు రాబోయే రోజుల్లో. మరి వీళ్ళందరూ చేయవలసింది ఏంటంటే ఫాలో ద సిస్టమ్. మీరవని, నేనవని ఎవ్వరమైనా సరే సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవరైతే సిస్టాన్ని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే మిలియనర్స్ అవుతున్నారు. మరి ఏంటి సిస్టమ్ అంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ఖచ్చితంగా మనం కన్జ్యూమ్ చేయాలి. ఎవరు నేను ప్రొడక్ట్ వాడుకుంటా మీరు ఎవరికీ చెప్పకండి. చెప్పలేరు కూడా. ఖచ్చితంగా ప్రొడక్ట్ యూజ్ చేయండి. యూజ్ చేసే ప్రొడక్టు షేర్ చేయండి. రిజల్ట్‌ని మాత్రమే షేర్ చేయండి. సేల్ చేయొద్దు. షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలి? మీకు తెలిసిన ఫ్రెండ్స్, నైబర్స్, చుట్టాలు లిస్ట్ రాసుకోండి. సార్ నా మొబైల్‌లో నంబర్‌లున్నాయండి అంటే అవ్వదండి. ఒక బుక్కు, పెన్ తీసుకొని ఖచ్చితంగా రాయండి. రాసి రోజుకి ఇద్దరికో, ముగ్గురికో మీరు కాల్ చేసి ఈ యొక్క బిజినెస్ గురించి చెప్పండి. ప్రొడక్ట్ కోసం చెప్పండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఇన్విటేషన్ ఎవరికైతే మీరు కాల్ చేసి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి ఎక్కడైనా మీటింగులు జరిగితే ఆ మీటింగులకి లేదా హోమ్ మీటింగ్స్ లేదా మీ యొక్క అప్లైన్ దగ్గర, మీ ఇంటి దగ్గర ఇన్విటేషన్ ఇవ్వండి. నేను ఒక మంచి ఆపర్చునిటీ తీసుకున్నాను. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇది చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ నా అప్లయన్స్ అందరికి మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. నేను చేస్తున్నాను. నువ్వు రా ఇద్దరం కలిసి చేద్దాం అని ఒక మంచి ఇన్విటేషన్ ఇవ్వండి. తర్వాత మీటింగ్స్‌లో కూర్చొని పెడితే అక్కడ ఆల్రెడీ వింటారు కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది వెళ్తుంది. మీరు డైరెక్ట్‌గా ఫోన్‌లోనే సబ్బు పేస్ట్ ఉంది రండి అంటే, వాళ్ళ సబ్బు పేస్ట్ అనేది వాళ్ళ పక్కింట్లో వాళ్ళ పక్కనే కిరాణా షాప్ ఉంటది తెచ్చుకోగలరండి. కానీ ఈ యొక్క ఆపర్చునిటీ బెనిఫిట్స్ ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా మీతో ట్రావెల్ చేస్తారు. అలాగే ఇది టీమ్ వర్క్ బిజినెస్ అన్నమాట. ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ లైన్‌లో ఖచ్చితంగా టీమ్ వర్క్ బిజినెస్ కాబట్టి టీమ్ వర్క్ చేయండి. ఫాలో అప్. అప్ లైన్‌ని ఫాలో అవ్వాలి. డౌన్ లైన్‌ని ఫాలో అప్ చేయాలి. ఇలా చేస్తే ఈ 7 స్టెప్స్ చేస్తే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మీరు చేయవలసిందే. ఏ స్టేజ్‌లో ఉన్నా ఈ యొక్క 7 స్టెప్స్ అనేది చేయవలసిందే. ఓకే.
ఇందులో మనం చేయవలసింది యుఎఫ్ఎస్ ఖచ్చితంగా చేయండి. యుఎఫ్ఎస్ అంటే యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఈ 3 చేస్తే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా చేయండి. అలాగే పెద్దగా ఆలోచించే ధైర్యం చేయండి. పెద్దగా ఆలోచించండి. అసలు మనం వెస్టేజ్ లో ఉన్నామంటే పెద్దగా ఆలోచించండి. చిన్న ఆలోచన రాకూడదు. పెద్దగా ఆలోచించే ధైర్యం చేయాలని కోరుకుంటూ, థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ బిగ్ అండ్ ద రిజల్ట్ విల్ బి బిగ్. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే రిజల్ట్ గా వస్తుంది కాబట్టి పెద్దగా ఆలోచించండి. పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. దానికోసమే పని చేయండి. మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి, దీన్ని మళ్ళీ వినాలంటే యూట్యూబ్ లో ఈశ్వర్ రేజెట్ ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతి దానికి ఇదే ఈశ్వర్ రేజెట్టి REJETI అన్నమాట. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ దానికోసం ఉంటుంది. అగ్రికల్చర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై అన్ని రకాలు ఉంటాయి. మీరు తెలుసుకొని ప్రమోట్ చేయండి. మీరు డెవలప్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైనటువంటి మోటివేషన్ ఇచ్చారు సార్. లీడర్స్ స్కిల్స్ చెప్పారు, ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పారు. నిజంగా ఈ రోజున చాలా మంది లీడర్స్ చూపించారని సక్సెస్ఫుల్ పీపుల్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు బిజీగా ఉన్నా కూడా మేము అడగగానే మాకు టైం ఇచ్చి జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, మా టీం తరఫున, మా తరఫున. సో మరి ఈ రోజు సార్ అయితే ఎక్సలెంట్ సెక్షన్ చెప్పారు లీడర్స్. మరి సార్ చెప్పినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము అవకాశం ఇస్తామండి, మాట్లాడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ సార్ ఉన్నారు కాబట్టి శంకర్ సార్ కి ఇద్దాం సార్. శంకర్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ దుర్గా సార్. ఈశ్వరరావు గారు సూపర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా నీట్ గా కళ్ళకు కట్టినట్టుగా చూపించి స్లైడ్స్ రూపంలో చూపించి మరి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మాకు వివరంగానే. మరి మీరు చెప్పిన దాంట్లో మన వాల్యూ ఎలా పెరగాలని చూపించారు. ఆ స్లైడ్ చాలా బాగుందండి. అందరికీ అది ఒక్కటి అర్థమైతే చాలండి, మన వాల్యూని మనం ఎలా పెంచుకోవాలనేది. మీరు చాలా బిజీ షెడ్యూల్లో కూడా మాకు మంచి టైం ఇచ్చి ఈరోజు మాకు మోటివేషన్ ఇచ్చారు. అలాగే బిజినెస్ గురించి, సిస్టమ్ గురించి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాగే ప్రతి నెలకు ఒక్కసారైనా సరే మాకు ప్రోడక్ట్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ మా టీం తరపు నుండి మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు నెలకు ఒక్కసారైనా మీరు సబ్జెక్ట్ ఇలాగ అందివ్వాలని కోరుకుంటున్నాం. మరి మా కోసం అంటూ ఒక రోజు 1 గంట అయినా సరే కేటాయించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మీరు వెస్టేజ్ కంపెనీలో ఉన్న అన్ని రకాలైన ఆదాయాలు తీసుకుంటూ గొప్ప పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి EMDG మహాలక్ష్మి గారు, గౌరీలక్ష్మి మేడం గారండి. సో మేడం టు అన్మ్యూట్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఓ సారీ, మ్యూట్ చేస్తానండి. మ్యామ్ మాట్లాడచ్చు మేడం. సార్ దుర్గా ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యశ్వ సార్, గుడ్ మార్నింగ్ సార్. టీమ్ లో morning, ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇవాళ మీ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. మొత్తం నాకు నచ్చింది ఏంటంటే మనకి అది ఎప్పుడైతే స్టేటస్ మారుతుందో మన వాల్యూ కూడా అలాగే ఉంటుందని చూపించారు కదా, అది మాత్రం చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది, నేను ఫస్ట్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు నా స్టేటస్ బట్టి నాకున్న వాల్యూ కానీ ఇంట్లో కానీ బయట కానీ నాకు జరిగింది సార్. అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది ఖచ్చితంగా, అది మాత్రం నిజం. మీరు వాళ్ళైతే సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. అలాగే మాకు కూడా వర్క్ కింద వరకు వచ్చి వర్క్ చేసి ఈ రోజు ఎంతమంది డెవలప్ అవడానికి అయితే కారణం అయితే మీరే సార్. అది ఎంతలా అయినా మేము అసలు రుణం తీర్చుకోలేము. మీరు అంత బాగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మా లీడర్స్ ప్రతి ఒక్కరికి మీరు రోజు ఇలా చేయండి, అలా చేయండి, మొత్తం అన్ని కూడా ప్లాన్లు చెప్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లక్ష్మణ్ VWF అండి. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్ మాట్లాడొచ్చు, మీరు అన్మ్యూట్ చేసాం. మేబీ సిగ్నల్ ప్రాబ్లమ్. సో తర్వాత బాదు సత్య గారండి. సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ బాలు ఫ్రమ్ రంపచోడవరం, సిల్వర్ డైరెక్ట్ ఇన్ వెస్టేజ్. సార్ మీరు ఇవాళ చెప్పినటువంటి సెషన్ అయితే చాలా సూపర్గా ఉందండి. మా మనిషి జీవితకాలంలో కష్టపడితే ఎన్ని గంటలు కష్టపడతాడో గంటకి ఇంత వచ్చింది,
మనం కష్టపడేది ఇంతేనా అది అర్థం చేసుకున్నట్టయితే మన డైరెక్ట్ సేవింగ్ సిస్టమ్ లో మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది క్లారిఫికేగా చెప్పారు సార్. చాలా క్లియర్ గా ఉంది సార్. తర్వాత మీరు చెప్పినటువంటి థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ బిగ్ అండ్ ద రిజల్ట్ విల్ బి బిగ్. సూపర్ గా ఉంది సార్. మీరు చెప్పింది చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందండి. అలాగే మీ సెషన్ ప్రతిదీ వింటుంటాను సార్. ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా క్లారిటీగా క్లియర్ గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది సార్. థ్యాంక్ యూ. విష్ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రమాదేవి మేడం గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు మేడం. Good morning, sir. Good morning, Shankar sir. Good morning, Ishwar sir. Good morning, all of you. Myself, I'm Rama Devi, Gold Director Investors, Rajahmundry. నిజంగా ఈ రోజు మీ సెషన్ చాలా బాగుంది సార్. పిన్ టు పిన్ చెప్పారు. మనం వెస్టర్స్ లో ఏ విధంగా చేస్తే సక్సెస్ అనేది వస్తుంది, మనం అంటే ఎంప్లాయీస్ కి ఏ విధంగా చెక్ వస్తుంది, మనం ఏ విధంగా చేసుకుంటే చెక్స్ వస్తుంది అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ ఇంకోటి నేను బాగా కనెక్ట్ అయింది 3 జనరేషన్ ప్లాన్ సార్. అవును, మనం ఉన్నా లేకపోయినా కూడా మన తర్వాత జనరేషన్ కి ఇన్కమ్ వస్తుందని కూడా మీరు చెప్పారు. అది కొంతమంది ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లోని అంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడైతే ఏ విధంగా మంచి స్టేజ్ లో ఉన్నారు అనేది మీరు చూపించారు సార్. నిజంగా వెస్టేజ్ లో ఉన్న బ్యూటీ అదే సార్. మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఎలా ఉన్నా కానీ ఒక 5 years మనం ఎప్పుడైతే, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారండి మాకు, ఫస్ట్ నిలబడాలి, తర్వాత కనబడాలి, తర్వాత వినబడాలి అని. అవి పాటించినప్పుడు నిజంగా సక్సెస్ అనేది తప్పకుండా చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ రోజు మంచి సెషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తర్వాత రాధా ఎరువా మ్యామ్ అండి. సో మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాధా మ్యామ్. మేడం రాధా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు అన్మ్యూట్ చేయొచ్చు. తర్వాత కృష్ణవేణి మేడం అండి, ఈఎం. Sir, good morning, sir. Good morning, Ishwar sir. Good morning, Shankar sir. Morning, my Vested family members. Good morning to all. Myself, Krishnaveni and Gold Director Investors, Ramchandrapuram. సార్, సార్ ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా మోటివేటివ్ గా ఉంటుంది సార్. నేను ఈశ్వర్ సార్ టీమే సార్, గౌరీ మహాలక్ష్మి గారు డౌన్ లైన్, ఈశ్వర్ సార్ సూపర్ అప్లైనర్ సార్. సార్ నిజంగా ఎంత సపోర్ట్ చేస్తారంటే చాలా అసలు 5% తో ఒక క్రౌన్ తో ఎలా మాట్లాడతారో అలాగే యాజ్ ఒక 5% తో కూడా అలాగే ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళ లెవెల్ ఎక్కువ, వాళ్ళతో అలా మాట్లాడాలి, వీళ్ళ లెవెల్ తక్కువ, వీళ్ళతో ఇలా అసలు అలా ఉండదు సార్. అంటే ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ తో మనం మాట్లాడితే ఎలా ఉంటది, యాజ్ అలాగే ఉంటది సార్తో మాట్లాడితే. సో సార్ నిజంగా మేము ఎప్పుడైనా డల్ అయితే కనుక సార్ మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేస్తారండి. మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే సార్ మోటివేషన్ అండి. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఇవాళ కూడా చాలా బాగుంది సార్. నెక్స్ట్ ఇందులో ఇలా 3 జనరేషన్ ప్లాన్ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సార్ ఓవర్ టు యూ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ విశ్వల్ మిలినియర్ టీం నుంచి జగతా నాగదేవి గారండి. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ అండి. దుర్గా ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ అండి. ఆర్ఎఫ్ఈ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు జగతా నాగదేవి అండి, గోల్డ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అండి. ఈశ్వర్ సార్ అయితే మాకు ప్రతిదీ కూడా మోటివేషన్ కింద ప్రతిదీ కూడా చెప్తారండి. వాళ్ళు చెప్పింది ఎలా చెప్తారో కూడా అది కూడా మేము అలాగే ఫాలో అవుతామండి. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చెప్పే విధానం ఏంటి అన్ని కూడా మాకు చాలా బాగా అర్థమవుతాయండి. థ్యాంక్ యూ ఈశ్వర్ సార్. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసరికి పద్మప్రియ గారండి, నెల్లూరు మేడం గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. Sir, your speech is excellent, sir. I saw you in Vijayawada, sir, but I could not talk, sir. Okay. You explained very well, sir.
Thank you, madam. You should reach all the levels, sir. You should reach all the levels, and I am also trying to reach the levels, sir. Thank you so much, sir. Thank you very much. Okay, sir. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణి గారండి, బాలాజీ పివిఆర్. సో మేడం మాట్లాడొచ్చు మేడం, అన్మ్యూట్ చేసాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. విశ్వ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. పిన్ టు పిన్ అనేది వెస్టీజ్ గురించి చెప్పారు. వెస్టీజ్ అంటే ఏంటనేది కొద్దిగా తెలియని వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా ఖచ్చితంగా వెస్టీజ్ లో స్టెప్ వేసాము అంటే ఇంకా లైఫ్ లో అనేది వదులుకోకూడదు అనే స్ట్రాంగ్ గా చెప్పగలగాలి అనే మాటతో చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఎంత డిమోటివేట్ అవుదామని అనుకున్న వాళ్ళు కూడా మంచి మోటివేషన్ గా అనిపించింది సార్. మీ మాటలని మీ సిఎన్టీ అయినా ఏదైనా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఎన్ని జూమ్ సెషన్ అయినా ఏదైనా మాట అయినా కూడా మీది చాలా బాగుంటుంది, మోటివేషన్ గా ఉంటుంది, తొందరగా కనెక్ట్ అవుతారు సార్. మాకు ఈ రోజు కూడా చాలా బాగా నచ్చింది సార్ సెషన్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా పిన్ లెవెల్స్ అయితే మాత్రం ఎలా అయినా అచీవ్ చేసుకోవాలని స్ట్రాంగ్ గా డ్రీమ్ అయితే పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మరి ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి, సో మాట్లాడిస్తాం. సో మీటింగ్ అయితే రాధా మ్యామ్ అండి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. దుర్గా సార్ గుడ్ మార్నింగ్. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ యాడ్ అయ్యాను సార్. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మనం నిల్చుంటే నెక్స్ట్ మన వెనకాల టీం అనేది నిలబడుతుంది, దాని ద్వారా అచీవ్మెంట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. మన సూపర్ అప్లైనర్స్ అందరు కూడా ఎక్కువ ఇన్కమ్ లో ఉన్నారనే ఫొటోస్ కూడా ఎగ్జాంపుల్స్ తో చూపించారు సార్. అదే నిదర్శనం. నెక్స్ట్ మన కింద లైఫ్ లైన్స్ అందరు కూడా డెవలప్ అవడానికి మీరు చాలా బాగా మోర్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు సార్. గాడ్ బ్లెస్ యూ సార్. నెక్స్ట్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి మల్లిక మ్యామ్ అండి. సో మ్యామ్ అన్మ్యూట్ చేసాం మ్యామ్, మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. దుర్గా ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. నా పేరు దుర్గా మల్లికాంబ అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. సార్ ఎప్పుడు సెక్షన్ ఇచ్చినా కూడా మోటివేషన్ అండ్ ఇంకా కంపెనీ గురించి కానీ ఏదైనా సరే చాలా బాగా చెప్తారండి. మాకు డైలీ ఆయన ఇవ్వకపోతే మేము గౌరీ మహాలక్ష్మి గారి టీం అండి. నేను సూపర్ అప్లైనర్ వచ్చేసి మా ఈశ్వర్ సార్ అండి. చాలా బాగా చెప్తారు. మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటది సెక్షన్ లో. మాకు ఎప్పుడు కూడా ఇలా మోటివేషన్ ఇస్తూనే ఉంటారండి. సెక్షన్ అయితే సూపర్ గా ఉంది. కంపెనీ గురించి కానీ మనకి 3 జనరేషన్ ఎలా వస్తుంది ఏంటి ఆల్రెడీ వచ్చిన వాళ్ళ గురించి కానీ చాలా బాగా చెప్పారు సారు. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాము. సో మీటింగ్ అయితే మరి తొందరలో ఒక 5 minutes లో క్లోజ్ చేసేద్దామండి. సో రేపు కూడా ఒక అద్భుతమైనటువంటి లీడర్స్ తో మనకి జూమ్ సెక్షన్ రెడీగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి మనకి జూమ్ స్టార్ట్ అవుతుంది సార్, వితౌట్ సండే. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీమ్స్ కి ఫార్వర్డ్ చేసుకోండి, మంచిగా టీమ్ అటెండ్ చేయించండి, మంచిగా గ్రో అవ్వాలి. అందరూ కూడా సక్సెస్ అవడానికి వెస్టేజ్ లోకి వచ్చామండి, గెలవడానికి మనం పుట్టాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లక్ష్మీ తేజ గారండి. మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. దుర్గా సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పేద లక్ష్మీ తేజ్ అండి. మాది రంపచోడవరం. నేను బ్రాంచ్ లెవెల్లో ఉన్నాను సార్. సార్ ఈశ్వర్ సార్ మీరు చెప్పింది అయితే చాలా బాగుంది సార్. మీకు రావులపాలెం మీటింగ్ వచ్చినప్పుడు నేను చూసాను సార్. మీరు చెప్పింది అయితే అక్షరాలు నిజాలండి. అంటే నా కోసం చెప్పినట్టుగా ఉంది సార్ మీరు చెప్పింది అయితే. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము కష్టపడేది రోజు కూలి అయితే మాకు 200 సార్. 200 అంటే మేము ఒక వారం రోజులు కష్టపడితే కానీ మాకు ఒక 1200 రావు సార్.
ఆ 1200 మేము ఇంటికే గడుపుకోవాలా, లేకపోతే మా పిల్లలకే ఉపయోగించాలా, లేకపోతే మేము ఏం చేయాలన్నది కూడా మాకు ఆ డబ్బులు అనేది కూడా మాకు సరిపోవు సార్. అందుకోసమే సార్ నేను కేవలం వెస్టేజ్ లోకి రావడానికి కారణం అయితే మా కష్టాలన్నీ తీరాలనే ఉద్దేశంతో నేను వెస్టేజ్ లోకి వచ్చాను సార్, దీని గురించి తెలుసుకొని. అదే కాకుండా దీంట్లోనే మనకు 3 తరాలు ఇన్కమ్ ఉంది కదా సార్, అది కూడా నాకు బాగా నచ్చింది సార్. కనబడాలి, వినబడాలి, నిలబడాలి అన్నారు సార్. అది ఖచ్చితంగా నేనైతే నిలబడి ఉంటాను సార్. ఎలాగన్నా దీంట్లోని ఇన్కమ్ అనేది సంపాదించాలని గోల్ తోటి వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్స్ సార్. సూపర్ మేడం, మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ గాడ్ మీకు అన్ని ఇవ్వాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. బిలీవ్ చేయండి, దీన్ని సీరియస్ గా తీసుకోండి. రోజుకి 200 రూపాయల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, అదే విధంగా వెస్టేజ్ కూడా మీరు బిలీవ్ చేసి సీరియస్ గా పనిచేస్తే మీరు వేసే ఇప్పుడు విత్తనం 3 తరాలుగా మీకు ఉపయోగపడుతుందండి. ఇంకా సీరియస్ గా చేయండి. వెస్టేజ్ లో మనందరికీ లైఫ్ అయితే ఉందండి. ఖచ్చితంగా మీరందరూ బిలీవ్ చేస్తే మనందరూ రాబోయే రోజుల్లో మిరాకిల్ సృష్టిస్తామండి. అంత మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఖచ్చితంగా మనం ఎంతో మందికి ఉపయోగపడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ నిలబడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మనం అందరూ గెలుస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దుర్గా ప్రసాద్ గారికి, శంకర్ సార్ కి అండ్ బ్రహ్మ సార్ కి థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కేకే మ్యామ్ మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ అండి. దుర్గా సార్, శంకర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ప్రెసెంట్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. నేను ఒక గవర్నమెంట్ టీచర్ అండి. ఈ రోజు సెక్షన్ చాలా బాగుంది సార్. చాలా ఎంత ఎనర్జీగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను ఇందులో 7 years అయింది సార్ టీచర్ గా చేస్తూ. నా శాలరీ ప్రెసెంట్ ఇప్పుడు 60,000. సో ఈ వెస్టేజ్ కోసం తెలిసిన తర్వాత ఇలాగా నేను ఈ సక్సెస్ అన్ని విన్న తర్వాత నా ఫీలింగ్స్ మొత్తం మార్చుకున్నాను సార్. నిజంగా నాకు మంచి సజెషన్ ఇచ్చి నాకు మంచి ఆలోచనలో పెట్టేది శంకర్ సార్ అండ్ బాబు సార్. నేను వాళ్ళ సలహాతో నేను ముందుకు వెళ్తున్నాను. సో ఈ సెక్షన్ చాలా బాగుంది సార్. నాకు కూడా మీలాగే మంచిగా బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. సూపర్ గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్న ఆ డ్రీమే మిమ్మల్ని నడిపిస్తుంది మేడం. బలమైన డ్రీమ్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే గవర్నమెంట్ టీచర్ గా ఉన్నారో కొంతమందికి నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలరు, కానీ వెస్టేజ్ లో నాలెడ్జ్ తో పాటు లైఫ్ ఇస్తారు మేడం. ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారంటే ఒక మంచి అద్భుతం. ఈ యొక్క అద్భుతాన్ని మీరు ఫస్ట్ బిలీవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో మందికి ఉపయోగపడతారు, ఎంతో మందికి రోల్ మోడల్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ గా ఈశ్వర్ సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. మా లీడర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా విన్నారు. అందరికి ప్రతి ఒక్కరికి నచ్చిందండి. సో అందరికీ ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నామండి. సో అందరూ కూడా సార్ కి ఒకసారి ఫైనల్ గా థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ చేయండి సార్ ఒకసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.